హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. సో ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం. సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే, రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోండి. అండ్ టుడే మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, ఈ పర్సన్ మీ మధ్య ఉన్న డిఫరెన్సెస్ కోసం మళ్ళీ ఆలోచిస్తున్నారు. ఒకసారి రీథింకింగ్ అనేది చేస్తున్నారు, ఓవర్ థింకింగ్ అని చెప్పాలి దాన్ని. అండ్ మీ సైడ్ ఆఫ్ ద స్టోరీ చూస్తున్నారు. అంటే మేబీ మీరు మ్యారీడ్ అయి ఉండొచ్చు, ఈ రిలేషన్షిప్లో కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. సో అలాంటి సొసైటీ ఏమనుకుంటుంది అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు, ఇవన్నీ ఆలోచిస్తున్నారు మీ పర్సన్. అండ్ తన పాస్ట్ ఏదైతే ఉందో ఆ పాస్ట్ని కూడా కంప్లీట్లీ మర్చిపోవాలని ట్రై చేస్తున్నారు. సో ఈ పర్సన్ ఏంటంటే మీతో టైఅప్ అవ్వాలని చూస్తున్నారు, అంటే మీతో లైఫ్ షేర్ చేసుకోవాలని చూస్తున్నారు, మిమ్మల్ని ఒక సోల్మేట్గా చూస్తున్నారు. సో అందుకే మీ పర్సన్ తన ఫ్రెండ్ అకౌంట్స్ నుండి సోషల్ మీడియా అకౌంట్స్ నుండి మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మీకోసం ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలని ఉంది మీ పర్సన్కి. కమిట్ అయ్యే ముందు చాలా విషయాలు అనేవి తెలుసుకోవాలి. ఏది తెలుసుకోకుండా కమిట్ అయితే మళ్ళీ ఈ రిలేషన్షిప్ కూడా ఫెయిల్ అవుతుంది అనేది మీ పర్సన్ నమ్మకం అన్నమాట. సో కాన్స్టెంట్లీ స్పైయింగ్ అనేది జరుగుతుంది. సో ఈ పర్సన్ త్వరలో మీతో ఒక లాంగ్ కాన్వర్సేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీతో డిస్కస్ చేయాలని అనుకుంటున్నారు. యాక్చువల్లీ తనకు ఒక డిఫికల్ట్ పీరియడ్ అయితే నడుస్తుంది తన లైఫ్లో. అంటే తన పాస్ట్ రిలేషన్స్ని మర్చిపోవాలి అంటే అదొక చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ తన దృష్టిలో. మేబీ అదొక లాంగ్ టర్మ్ రిలేషన్ అయి ఉండొచ్చు తను ఉన్నది. సో అంత లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉన్న తర్వాత ఆ పర్సన్ ఎవరో వాళ్ళని మీ పర్సన్ని చీట్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ. ఓకే, సో ఈ పర్సన్కి కొంచెం స్పేస్ అనేది కావాలి. నెగిటివ్ ఎనర్జీస్ నుండి బయటికి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది, మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఆల్ ఓవర్ ఈ పర్సన్ విషయం పక్కన పెడితే మీ లైఫ్లోకి ఇంకొక న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు. ఈ సెకండ్ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లోకి రాబోతున్నారో ఈ పర్సన్ ఒక రిచ్ పర్సన్, ఒక వెల్ మెచ్యూర్డ్ పర్సన్. అంటే మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఉంటుంది ఈ పర్సన్కి. మేబీ బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. టారస్, వర్గో, క్యాప్రికాన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. వృషభ, కన్య అండ్ మకర రాశులకు చెందిన పర్సన్ ఎవరో మళ్ళీ మిమ్మల్ని మీ లైఫ్లో ఒక సెకండ్ ఆప్షన్గా వస్తారు. ఆ పర్సన్ మిమ్మల్ని కంప్లీట్లీ హ్యాపీగా ఉంచుతారు. మీరు ఇప్పుడు ఎలా మీ పర్సన్ కోసం టారో కార్డ్ రీడింగ్స్ చూసుకోవడం, నెక్స్ట్ ఆస్ట్రాలజర్స్కి, న్యూమరాలజిస్టులకి ఫోన్లు చేయడం, ఇట్లా మీ లైఫ్ ఎలా ఉండబోతుంది, మీ కనెక్షన్ ఎలా ఉండబోతుంది, మీకు మ్యారేజ్ ఎప్పుడు అవ్వబోతుంది, ఇవన్నీ కనుక్కోవడానికి మీరు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఈ సెకండ్ పర్సన్ విషయంలో అలాంటివేమీ ఉండవు. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హ్యాపీగా ఉంచుతారు. మొత్తం వరల్డ్ అంతా కూడా మిమ్మల్ని ట్రిప్కి తీసుకెళ్తారు, వరల్డ్ టూర్కి కూడా తీసుకెళ్తారు. సో ఈ పర్సన్ మీ హ్యాపీనెస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, తన హ్యాపీనెస్కి కాదు. మీ హ్యాపీనెస్కి మీకు ప్రయారిటీ ఇస్తారు. ఈ పర్సన్ ఒక సీక్రెట్ అడ్మైరర్ మీకు. ఓకే, సీక్రెట్లీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, బట్ సడన్లీ ఎప్పుడో ఓపెన్ అప్ అవుతారు మీకు. ఓకే, సో
బట్ ఈ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో, ప్రజెంట్ పర్సన్, పాస్ట్ అనకూడదు, ప్రజెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో, ఈ పర్సన్ మీకు ప్రయారిటీ ఇచ్చే ముందు ఇంకా చాలా విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. అంటే మీరు ఎలాంటి వాళ్ళు, మీకు అసలు ప్రయారిటీ ఇవ్వచ్చా లేదా, మీకు తను కరెక్టా కాదా, మీ మధ్య సిమిలారిటీస్ ఉన్నాయా, డిఫరెన్సెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చూస్తారు మీ ఈ ప్రజెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ ఆన్ యువర్ మైండ్. ఓకే, బట్ ఈ సెకండ్ పర్సన్ అని ఆలోచించరు. మీ సెకండ్ పర్సన్కి జస్ట్ కావాల్సింది మీ రిలేషన్షిప్ అండ్ మీరు. ఓకే, ఇద్దరితో కూడా మీకు సోల్ టై అనేది కనిపిస్తుంది. ఓకే, ఇద్దరు, ఈ 2 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీ లైఫ్లో, ఇద్దరితోటి మీకు సోల్ కనెక్షన్ ఉంది. బట్ మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు అనేది అది మీ డెసిషన్. సో పాస్ట్ పర్సన్ కంప్లీట్లీ ఇంకా అవే నెగిటివ్ వైబ్రేషన్స్లో ఉన్నారు. అంటే తను రిలేషన్షిప్ ఫెయిల్యూర్లో ఉన్నారు. ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ తన లైఫ్లో నుండి ఎవరో వెళ్ళిపోతున్నారు కూడా. అంటే మేబీ ఒక పర్సన్ తనని చీటింగ్ చేసి వెళ్ళిపోయారు. ఎవరైతే తను ఒక పర్సన్ని తన లైఫ్ పార్ట్నర్ అని అనుకున్నారో ఆ పర్సన్ తన లైఫ్లో నుండి వెళ్ళిపోయారు, వేరే పర్సన్తో వెళ్ళిపోయారు. ఇక్కడ తను బాధపడేది అందుకు. బట్ కొన్ని ఇయర్స్ తనతో రిలేషన్లో ఉండగా ఇలా జరిగింది. కాబట్టి తను చాలా ఒక 5 ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారు. అంటే కంప్లీట్లీ సాడ్నెస్లోకి వెళ్ళిపోయారు, ఎమోషన్స్లో మునిగిపోయి ఉన్నారు అండ్ ఐసోలేషన్లోకి వెళ్ళిపోతున్నారు. అవన్నీ గుర్తొస్తాయి. సో ఇంకొకటి ఏంటంటే ఈ విషయం బేస్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో కూడా వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు. అంటే మేబీ మదర్లీ ఫిగర్ ఎవరో ఉండొచ్చు వాళ్ళ లైఫ్లో. అలాంటి వాళ్ళు ఎవరో తన లైఫ్లో నుండి, అంటే ఈ పర్సన్ వేరే పర్సన్తో మేబీ మ్యారేజ్ వరకు వెళ్ళి ఈ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అయినట్టుగా తెలుస్తుంది. సో అలా జరిగినందుకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్తో గొడవలు పెట్టుకొని డిస్కనెక్ట్ అవుతున్నారు వాళ్ళు. అంటే మేబీ ఆ పర్సన్ని వదిలేసినందుకు మీ పర్సన్ మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గొడవ పడుతున్నారు అండ్ కోపంగా ఉన్నారు వాళ్ళు. సో ఈ రిలేషన్షిప్ డిస్టర్బెన్సెస్ కూడా వచ్చాయి అమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, సో ఇవన్నీ తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. అండ్ ఎప్పుడో మీ పర్సన్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు మీతో అండ్ ఈ విషయాలన్నీ కూడా మీతో చెప్తారు. ఓకే, అండ్ ఈ పర్సన్కి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తను ఎంత హార్డ్ వర్క్ చేసినా అవి కవర్ అవ్వడం లేదు. తన ప్రాబ్లం అదొకటి. బట్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ తనకి సపోర్టింగ్గా ఉండకుండా మీ పర్సన్కి ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో మీ పర్సన్ని లోన్లీగా వదిలేస్తూ ఉంటారు. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే తోడుగా ఉండాలి యాక్చువల్గా, కానీ సపోర్టింగ్ అనేది ఉండదు ఫ్యామిలీ మెంబర్స్ సైడ్ నుంచి. బట్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ కూడా మీ పర్సన్ ముందు పెట్టేస్తారు. సో బట్ ఎప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీస్ నుండి స్టెప్ బ్యాక్ చేయలేదు మీ పర్సన్. సో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ మీ పర్సన్. మేబీ మీ పర్సన్ ఫ్యామిలీలో మీ పర్సన్ ఎల్డర్ డాటర్ అయి ఉండొచ్చు లేదా ఎల్డర్ సన్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మీ పర్సన్కే వస్తుంది. ఓకే, సో మీ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్లకుండా వాళ్ళ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో కూడా అడ్డుపడుతున్నారు. సిబ్లింగ్స్ మేబీ ఆర్ క్లోజ్ ఫ్రెండ్ మేబీ. ఓకే, బట్ ఈ పర్సన్ అవన్నీ కేర్ చేయరు. ఇతను ఆర్ ఆమె ఎవరైతే మేల్ ఆర్ ఫీమేల్ మీ పర్సన్ చాలా స్టబర్న్ పర్సన్ కూడా. వాళ్ళకి ఏం కావాలనుకుంటే అది సాధిస్తారనమాట, ఎంత హార్డ్ వర్క్ అన్నా చేసి. సో అందుకే మీ మీద కాన్స్టెంట్లీ స్పైయింగ్ అనే చేస్తున్నారు.
మీరు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని ఉంది మీ పర్సన్కి. అందుకే కాన్స్టెంట్లీ స్పైయింగ్ అనమాట మీ పైన. మీ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి మెసేజెస్ ఆర్ ఎనీ మ్యాటర్ కలెక్ట్ చేసుకుంటున్నారు మీకోసం. అంటే అది జస్ట్ ఫర్ పాజిటివిటీ. అంటే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ. ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో వాళ్ళు, అండ్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్న రిలేషన్లో ఉన్న వాళ్ళు, ఆర్ రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి రీయూనియన్ అనేది కూడా అవ్వబోతుంది ఈ ఇయర్. బట్ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఈ పర్సన్ తన పాస్ట్ లైఫ్లో నుండి ఇంకా బయటకు రావట్లేదు. పాస్ట్ లైఫ్ అంటే తన పాస్ట్ హిస్టరీ, తన పాస్ట్ రిలేషన్షిప్స్, వాటి నుండి బయటకు రావడం చాలా కష్టంగా ఉంది ఈ పర్సన్కి. బట్ తనతో ఎవరైతే కాంటాక్ట్లో ఉండేవారో రిలేషన్షిప్లో, ఆ పర్సన్ చాలా ఈజీగా మీ పర్సన్ని గోస్ట్ చేసి వేరే పర్సన్తో మ్యాచ్ మేకింగ్ లాగా మీ పర్సన్తో రిలేషన్లో ఉండగానే ఇంకొక పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇవన్నీ విషయాలు కూడా మీ పర్సన్ మైండ్లో పదే పదే తిరుగుతూ ఉంటాయి. ఎంత వర్క్ లోడ్ ఉన్నా కూడా ఇవే విషయాలు గుర్తొస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కూడా గుర్తొస్తున్నారు. అసలు లైఫ్ పార్ట్నర్ అంటే మీ అంత హానెస్ట్గా ఉండాలి, మీ అంత సపోర్టింగ్గా ఉండాలి, మీ అంత నర్చరింగ్, కేరింగ్ ఉండాలి అనేది మీ పర్సన్ ఒపీనియన్. సో మిమ్మల్ని వదులుకోవాలని అయితే లేదు. మ్యారేజ్ ఆర్ ఎనీథింగ్ చేసుకుంటే, మీ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటే అండ్ ఆర్ లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేస్తే ఎవరినన్నా, అది మీరే ఉంటారు తన లైఫ్లో, ఇంకెవరు ఉండరు. ఆప్షన్స్ అన్నీ క్లోజ్ చేయడం అనేది జరిగింది. బట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎనీ ఫ్రెండ్స్ ఆర్ ఎనీ వన్ ఎవరైనా యాక్సెప్ట్ చేయకపోతే మీ రిలేషన్ని, ఆ రిలేషన్ని దూరంగా పెట్టి మీ వైపు రావడానికే ట్రై చేస్తున్నారు ఈ పర్సన్. ఓకే, మిమ్మల్ని ఒక హై ప్రీస్టెస్ ఎనర్జీలో చూస్తున్నారు. మీరు ఒక హీలర్లా కనబడుతున్నారు మీ పర్సన్కి. తనకి ఏ ప్రాబ్లం ఉన్నా మీరు వెంటనే సాల్వ్ చేస్తూ ఉంటారు. తను బాధలో ఉన్నప్పుడు మీరు కొంచెం కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు అండ్ తనని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ జనరల్గా మీ పర్సన్ ఒక లైఫ్ పార్ట్నర్ అంటే ఎలా ఉండాలి అనేది, ఒక లైఫ్ పార్ట్నర్ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అని అంటే మీ పర్సన్ ఇవే. ఓకే, సో మీ వైపు నుంచి చూస్తే ఈ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, మీరు ఒక కంప్లీట్లీ అబండెంట్ పర్సన్, ఫైనాన్షియల్లీ అబండెంట్ పర్సన్ అండ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ పర్సన్, గుడ్ లుకింగ్ పర్సన్ అండ్ ఒక మెచ్యూర్ మైండ్తో ఉంటారు. మీరు ఎప్పుడు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్లా ఉంటారు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా మీరు ఈజీగా సాల్వ్ చేస్తూ ఉంటారు. ఒక ప్లానింగ్ ప్రకారం ఉంటుంది మీ లైఫ్ అంతా కూడా. ఓకే, సో మీలాంటి పర్సన్కి కొంచెం అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది, అంటే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఎవరైనా మీలాంటి వాళ్ళని ఎవరైనా ఇష్టపడుతూ ఉంటారు. బట్ ఈవెన్ దో మీరు మాత్రం మీ పర్సన్కే కమిట్ అయి ఉన్నారు. మీ పర్సన్ ఎప్పుడు కమిట్ అవుతారా అని మీరు వెయిట్ చేస్తూనే ఉన్నారు. బట్ మీ లైఫ్లో ఉన్న ఆప్షన్స్ని కనీసం మీరు అవి చూస్ చేసుకోవడానికి కూడా మీకు ఇష్టం లేదు. ఓకే, చాలామంది మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటారు కానీ మీరు మాత్రం మీ పర్సన్కే కమిట్ అయి ఉన్నారు. సో యూనివర్స్ ఈజ్ గ్రేట్ కాబట్టి మీ పర్సన్ని మిమ్మల్ని తప్పకుండా కలుపుతుంది. దానిలో అయితే డౌట్ అనేది లేదు. మీది ఒక జెన్యూన్ లవ్, ట్రూ లవ్ అండ్ మీ పర్సన్కి మీ మీద ఉన్న లవ్ కూడా జెన్యూన్ అండ్ ట్రూ లవ్. ఓకే, సో ఇది ఒక పాస్ట్ లైఫ్ డివైన్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్. ఓకే, సో డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు. సో త్వరలోనే మీ రిలేషన్షిప్కి ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది స్టార్ట్ అవబోతుంది. అండ్ సడన్లీ మీతో మీ పర్సన్ ఒక లాంగ్ కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఆ కాన్వర్సేషన్లో అన్ని విషయాలు మీతో డిస్కస్ చేస్తారు అండ్ మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు. మీకు ఒక ట్రావెల్ ప్లాన్ అనేది కూడా చెప్తారు. అది కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు. మీరిద్దరూ కలిసి ఎక్కడికో ట్రావెల్ చేస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో ఇవన్నీ నియర్ ఫ్యూచర్లో జరగబోతున్నాయి. ఓకే,
సో ఇక్కడ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి. అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ని ట్యాప్ చేయండి, పక్కనే వచ్చే ఆల్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఓకే, సో రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. షేరింగ్ లవ్ అండ్ లైఫ్.